చాలా వరకు ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు ఫోన్ చేసినా ఒక వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆవిడ అంటే వస్తుంది అంటే తిట్టుకునే వాళ్ళు ఉండరు ఆ గొంతుని. ఎందుకంటే అంత ఇరిటేట్ అయిపోతున్నారు. ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా మాకు ఈ గోల అనేంత లెవెల్‌కి వెళ్ళిపోయింది మన ఇరిటేషన్. దాంట్లో నేను కూడా ఉన్నాననుకోండి. నేనైతే మరీ దారుణంగా 1 ప్రెస్ చేసేస్తాను. వినలేక అంత ఇరిటేషన్ తెప్పించిన వాయిస్. బట్ ఆవిడ మాత్రం చాలా క్యూట్‌గా ఉన్నారు. ఆవిడే మరెవరో కాదు ఆర్‌జే అమృత. ఇప్పుడైతే మన ముందున్నారు. ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి కదా! ఇప్పుడైతే ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మీరు నన్ను తిట్టారు. మీరు నన్ను తిడుతూ ఇంటర్వ్యూ ఎలా చేద్దాం అనుకున్నారండి అసలు? యాక్చువల్‌గా ఇది నిజం చెప్తున్నాను. ఇది నేను బాగా అనుకున్నది. ఎప్పుడన్నా నార్మల్‌గా కాల్ చేస్తాం గదా! చేసిన వెంటనే సైబర్ నేరగాళ్ళు మీ సేవింగ్స్ ఖాళీ చేయడం టక్ వెంటనే హ్యాష్ నొక్కడం, 1 నొక్కడం ఎప్పుడెళ్ళిపోతదిరా బాబు అనిపించేంత ఇదొచ్చేసిందనమాట అందరికి. నాకు తెలిసినంత వరకు మీకు కామెంట్స్ కూడా అలానే వస్తున్నాయి దీని మీద. యాహ్! ఐ మీన్ ఐ టేక్ దెమ్ ఇన్ అ వెరీ ఫన్నీ వే. హ్మ్. కానీ అది ఇట్స్ అ జెన్యూన్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ దట్ ద గవర్నమెంట్ హాస్ ఇనిషియేటెడ్. అందరూ యాక్చువల్లీ తెలుసుకోవాల్సిన విషయం అది. ఇంతమంది ఇరిటేట్ అయ్యారు, తిట్టుకుంటున్నారు అన్నారు. కానీ అసలు ఎంతమంది నిజంగానే అది గుర్తుపెట్టుకొని ఇంకొక నలుగురికి చెప్పారు? అవును. అది మాత్రం నిజమే. సో, ఎలాగో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తున్నాం కాబట్టి దాంతోనే స్టార్ట్ చేసేద్దామా? ఏంటది సార్? వాయిస్. అసలు ఇది ఎంత వరకు ఫేర్ నాకు అర్థం కావట్లేదు. నన్ను పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ నన్ను తిట్టి నా వాయిస్ ఇరిటేషన్ గా ఉందని 1 ప్రెస్ చేసేసా అని చెప్పి బట్ నేను మళ్ళీ చెప్పమంటున్నాను. నేను లాస్ట్ లో ఒక మాట చెప్పాను. వాయిస్ మీరు అంత ఇరిటేట్ అయినా మేడం మాత్రం చాలా క్యూట్ గా ఉంటారు అని చెప్పాను కదా నేను. నేనేం వాటికి పడాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ allowing me to speak few words. Thank you. చెప్పండి. ఏంటది? అది మీరు రోజు మాకు ఫోన్ లో వినిపించేదా? ఇక్కడ మీకు ప్రెస్ 1 ఆప్షన్ లేదు. ఓకే. నో బట్ సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. నాకైతే మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అని ఉంది. అందులో భాగంగానే ఫస్ట్ అసలు మీ చిన్నతనం నుంచి తెలుసుకుందాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది తెలుసుకోవచ్చా? నేను మచిలీపట్నం అనే ఊర్లో పుట్టాను. ఓకే. మా అమ్మ మా నాన్న వాళ్ళది మచిలీపట్నం అన్నమాట, బందర్. ఓకే. సో ఐ వాస్ బోర్న్ దేర్. మా అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ అందరూ మొత్తం ప్రాపర్ మేము బందర్ వాళ్ళం అన్నమాట. యాక్చువల్ గా మీరు చూడటానికి నార్త్ ఇండియన్ లా ఐ గెట్ టు హియర్ దట్ అ లాట్. నేను నార్త్ ఇండియన్ లో ఉంటానని. నేను ప్రాపర్ అసలు సిసలైన తెలుగు అమ్మాయిని. మచిలీపట్నంలో పుట్టాను. అండ్ దెన్ మా అమ్మ నాన్న ఉద్యోగం వల్ల వి మూవ్ టు హైదరాబాద్. ఐ హావ్ అ సిస్టర్. మీ చిన్నప్పుడేనా? నా చిన్నప్పుడే. నా స్కూలింగ్ నాకు ఇంకా ఊహ తెలిసినప్పటి నుండి అంతా హైదరాబాద్. మీకు నాకు ఒక అక్క ఉంది, అరవింద, వెరీ సపోర్టివ్. అండ్ దెన్ కానీ మేము ఎవ్రీ సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ కంపల్సరీ మేము మా ఊరు వెళ్తాము. సో ఐఎమ్ ట్రూలీ అటాచ్డ్ టు మై నేటివ్ ప్లేస్ మచిలీపట్నం. స్లాంగ్ వస్తుందా అండి? మాకు కృష్ణా జిల్లా వాళ్ళకి ఏమంత యాస లాగా ఉండదు, నార్మల్ గా మాట్లాడుతాం. ఓకే. అండ్ మీ నాన్నగారు ఏం వర్క్ చేస్తారు? మా నాన్న ఇస్ అ బిజినెస్ మ్యాన్. హీఈస్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. హీ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. చాలా చాలా ఎక్స్ప్లోర్ చేశారు. హీ డిస్కవర్డ్ సో మచ్. హీ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. మా నాన్నకి ఎవరు సపోర్ట్ గా ఉండి నువ్వు ఇది చేయి అన్న వాళ్ళు ఎవరు లేరు. అంతా ఆయనే డిస్కవర్ చేసుకొని హీఈస్ అ కంప్లీట్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. Yeah, I'm very proud of my father's achievements. నాకు మీ ఫాదర్ చెప్పిన ఒక డైలాగ్ చాలా ఇష్టం తెలుసా? నేను 2 పిల్లల తండ్రిని. ఐఎమ్ వెరీ ప్రొటెక్టివ్. He is. But he also gives that freedom. ఆ ఫ్రీడమ్ ఇస్తారు. He is also very protective. మా అమ్మ నాగశ్రీ అపర్ణ, that's her name. మా అమ్మ ఏపీ గవర్నమెంట్ లో షీస్ అ గెస్టెడ్ ఆఫీసర్. ఓకే. ఇప్పటికి కూడా? యా. అండ్ మా అమ్మ కోసం మా నాన్న మూవ్ టు విజయవాడ ఇప్పుడు. ఓహో, ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు. ఎస్. అండ్ వెరీ అసలు ఇప్పుడు నార్మల్ గా అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా, ఐ హ్యావ్ టు బ్రింగ్ దిస్ అప్. హస్బెండ్ సపోర్ట్ చేయాలి వైఫ్. నాకు అది కొత్తగా చెప్తున్నారేంటి, చిన్నప్పటి నుండి చూసాను కదా అన్న ఫీలింగ్ లో ఉంటుంది నాకు. దట్స్ వెరీ కామన్ ఇన్ అవర్ హోమ్స్. వెరీ సపోర్టివ్. మా ఇల్లనే కాదు, మా నాన్న వాళ్ళ బ్రదర్స్ ఎక్కడ అన్నా సరే
వెరీ సపోర్టివ్. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? ఐ డిడ్ మై ఇంజనీరింగ్. ఇంజినీరింగ్. అంటే మరి ఇంజినీర్ చేసి బీటెక్ చదివి ఇటు ఇంత సడన్ గా అంటే ఇంట్రెస్టా లేకపోతే ఇండియాలో అందరు చేసే విషయమేగా. ఇండియాలో అందరు ఫస్ట్ ఇంజనీర్లు అయ్యి తర్వాత లైఫ్ లో ఏమవ్వాలో డిసైడ్ చేసుకుంటుంటారు. బట్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ ఐటీ, సివిఆర్ కాలేజ్, ఇబ్రహీంపట్నం. సివిఆర్ కాలేజ్. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. నా కాలేజ్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఓకే. ఐ హ్యాడ్ అ బాల్. అసలు అక్కడ చదువు, ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ బి సేయింగ్ దిస్, బట్ నేను చదువుకున్నది కొంచెం అల్లరి చేసింది ఇంత. కానీ నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ అవుట్ విత్ అ ప్లేస్మెంట్ ఇన్ మై హ్యాండ్. ఓకే. నాకు జాబ్ తోటి నేను బయటకు వచ్చాను కాబట్టి నన్ను ఎవ్వరు ఏమనలేదు. మా నాన్న ఎప్పుడు అదే అంటారు, నువ్వు ఎంతన్నా అల్లరి చేయి, నువ్వు చదువుకుంటే ఎవడు నీ జోలికి రాడు, నువ్వు చదువుకోకుండా అల్లరి చేస్తే దెన్ యూ విల్ బి టార్గెటెడ్. ఓకే. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఆల్రెడీ ప్లేస్మెంట్స్ లో మీకు ఒక జాబ్ వచ్చేసింది, మీరు దాంట్లో జాయిన్ అవ్వలేదా? అయ్యాను. సో ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ అమెజాన్. ఓకే. ఐ వర్క్డ్ ఇన్ అమెజాన్ ఫర్ అన్ ఇయర్. నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను అమెజాన్ లో 1 year వర్క్ చేశాను. ఇట్ వాస్ అ క్రేజీ టైమ్ ఇన్ అమెజాన్. నేను ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ మై ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఫామ్ అయ్యాము. నైట్ షిఫ్ట్ చేసేదాన్ని, చాలా చిల్ అయ్యాము అమెజాన్ లో. ఓకే. యా, ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. 1 year చేసిన తర్వాత దెన్ కోవిడ్ హ్యాపెండ్ అనమాట. ఓకే. కోవిడ్ లో ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళేదే ఫ్రెండ్స్ తోటి చిల్ అయ్యి, యూనో చాలా బాగుంటుంది మా క్యాంపస్. అక్కడ అంతా ఎంజాయ్ చేయడానికి ఇంకా ఐ ఫెల్ట్ ఐ థింక్ ఐమ్ గెటింగ్ బోర్డ్, నాకు ఇది కాదు, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంటెడ్ ఇన్ మై లైఫ్ అని అనిపించింది అనమాట. సో ఐ టుక్ అ డెసిషన్ టు క్విట్. ఓకే. ఐ క్విట్ ద జాబ్. మా ఇంట్లో కూడా నాకేమి అట్లా ప్రెషర్ లేకుండా ఎందుకు మానేసావు అని అలా ఏం అనలేదు. నేను చెప్పాను, నేను ఏదన్నా వేరేగా నాకు నచ్చింది ఏదన్నా చెయ్యాలని అనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నానో నాకు కూడా తెలియదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ సమ్ టైమ్ అని నేను అన్నాను. దే వర్ ఓకే. అండ్ అలా కోవిడ్ టైంలో దెన్ రేడియో మిర్చి హ్యాపెన్ టు మీ. అంటే నార్మల్ గా జాబ్ మానేశారు, ఏదన్నా కొత్తగా డిఫరెంట్ గా చేయాలి అనుకున్నారు, బట్ ఎందుకు ఆర్జేనే చూస్ చేసుకున్నారు? అంటే నేను స్పెసిఫిక్ గా నేను ఆర్జేనే అవ్వాలి అని చెప్పి ఇటువైపు ఏం రాలేదు. ఐ వాజ్ ఓపెన్ టు ఆప్షన్స్ అన్నమాట. కానీ ఓపెన్ టు ఆప్షన్స్ లో కూడా నాకు నచ్చిందే నేను చేస్తాను, సమ్వేర్ వేర్ ఐల్ బి సాటిస్ఫైడ్ విత్ మై జాబ్ అన్న రోలే నేను, అన్న ప్రొఫెషన్ లోకి నేను వెళ్తానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అండ్ ఐ వాస్ వెరీ షూర్ అబౌట్ దాట్. సో నేను అలా ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్జే యూ కెన్ అప్లై హియర్ అని నాకు కనిపించింది. అండ్ లైక్ దిస్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ అండ్ నేను చెయ్యగలను ఇది అని నాకు అనిపిస్తోంది అని నేను అప్లై చేశాను అంతే. నాకు ఆనెస్ట్లీ ఇది నా గోల్, నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి అన్నట్టుగా నాకేం లేకుండే. ఐ వాజ్ వెరీ ఓపెన్, లెట్స్ గో విత్ ద ఫ్లో. కానీ వైల్ గోయింగ్ విత్ ద ఫ్లో ఐ విల్ గ్రాబ్ అ గుడ్ ఆపర్చునిటీ అండ్ గివ్ మై 100% అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. సో దాట్స్ హౌ రేడియో మిర్చి హ్యాపెన్ టు మీ. ఓకే. మీ అల్లరి మీద మీకు చాలా నమ్మకం ఉంది. నా అల్లరి మీద మీ మాటల మీద. యా, ఐ గెస్. అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? పోనీ నార్మల్ గా స్కూల్లో కాలేజ్ లో అల్లరి చేశారు అంటే ఓకే, అంటే లొడ వాగేసినాం అంటే ఓకే, బట్ అదే ప్రొఫెషన్ అవుతుంది తీసుకుంటాను అని. కానీ ఇక్కడ జనాలకి ఉన్న బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే లొడ వాగే వాళ్ళు ఆర్జేలు అవుతారేమో అని అనుకుంటారు. కానీ దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ 100% రాంగ్. మేము లొడ అసలు వాగం. మీరు రేడియో అది వింటే మేము ఒక పాయింట్ ఉంటే చాలా క్రిస్ప్ గా, చాలా యునో ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతే ఇచ్చి ఇంట్రెస్టింగ్ గా క్రిస్ప్ గా జనాలకు అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఇచ్చి చాలా క్రిస్ప్ గా చెప్తాము. సో మోర్ దాన్ యునో టెలింగ్ సో మచ్, నువ్వు చిన్న విషయాన్ని ఎంత బాగా చెప్పగలవు అన్నది ఇంపార్టెంట్. దాట్స్ వాట్ వీ డూ అన్నమాట. సో అది లొడ వాగడం ఇస్ నాట్ ఆర్జేయింగ్. ఓకే. మరి ఇది ఎలా జరిగింది? నార్మల్ గా ఈ అడ్వర్టైజ్మెంట్ ఎలా మీ దగ్గరకు వచ్చింది? సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. మేము ఆర్జేయింగ్ మా షోతో పాటు వి గివ్ వాయిసెస్ టు అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే రొటీన్. నేను ఇది గత 3.5 years గా చేస్తున్నాను. ఇది ఒక్కటి వైరల్ అయ్యింది అంతే. అందుకని అందరూ ఇస్ దిస్ ద ఫస్ట్ టైం దట్ యుర్ గివింగ్ అ వాయిస్ ఓవర్ అంటే కాదు. నాకు ఇది ఇట్లా కాలర్ ట్యూన్ కి వాట్ ఎవర్ ఇలా వెళ్ళిందన్న సంగతి కూడా మాకు తెలియదు అనమాట. నార్మల్ గా మాకు రోజు కొన్ని స్క్రిప్ట్స్ వస్తాయి వాయిస్ ఓవర్స్ కి, మేము అలాగే ఇచ్చేసాము. దిస్ జస్ట్ గాట్ పిక్డ్ అప్. ఓకే. అండ్ ఇది వచ్చిన తరువాత ఓకే ఫస్ట్ కొంచెం పర్లేదు రాను అందరూ ఇందాక మళ్ళీ అంటే మీరు ఫీల్ అవుతారేమో, ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ చేశారు ప్రతి ఒక్క దాని మీద. మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చాయి నిజం చెప్పాలి అంటే. అంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా
అన్నట్టు చెప్పారా కనీసం మీ కళ్ళ ముందే? మిమ్మల్ని తిట్టుకోవడం ఎప్పుడైనా జరిగిందా? తిట్టుకోవడం అంటే ఏంటిది అన్నట్టు కాదు, ఇట్స్ అ క్యూట్ ఇరిటేషన్. ఐ వుడ్ సే ఎంతసేపు అన్న టైప్. ఇట్ వాస్ వెరీ పాజిటివ్. నా ముందు నా ఫ్రెండ్స్ గానీ మా ఫ్యామిలీ వాళ్ళు గానీ అట్లేమి తిట్టుకోలేదు. తిట్టుకోవడం అసలు సీరియస్ గా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు, సరదాగానే అన్నారు. సో యాక్చువల్ గా ఇప్పటి వరకు మీ ఫేస్ అనేది ఎప్పుడు రివీల్ అవ్వలేదు. బట్ మీరు ఎప్పుడైతే అంటే మీరు ఒక వీడియో పోస్ట్ చేయడమో లేకపోతే మీరు మీ సివిఆర్ కాలేజ్ కి వెళ్ళి అక్కడ యాక్చువల్లీ ఇట్స్ నాట్ సివిఆర్ కాలేజ్, పివిఆర్ఐటి కాలేజ్ లో ఈవెంట్ ఉందన్నమాట. ఈవెంట్ కండక్ట్ చేశారు మా ఆఫీస్ వాళ్ళు. ఆ ఈవెంట్ కి వెళ్ళి నేను మాట్లాడాను. ఆ మాట్లాడుతూ యూనో ఆ సందర్భంలో నేను అన్నాను అనమాట, ఇలా ఇప్పుడు మీకు వినిపిస్తోంది కదా అది నా వాయిస్ అన్నట్టు. చాలా ర్యాండమ్ గా, ఐ హ్యాడ్ నో ప్లాన్స్ ఆఫ్ సేయింగ్ ఇట్ ఆల్సో. సరే ఏం మాట్లాడదామని ఆలోచిస్తుంటే అది చెప్పాను అనమాట. అలా ఎవరో ఒక వీడియో తీసి పెట్టారు. అంటారు కదా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది హిట్ అవుతుంది ఎవరికి, ఐ హ్యాడ్ నో ఐడియా. నేను పొద్దున్నే చూసుకునేటప్పటికి నా ఫ్రెండ్సే పంపించారు అనమాట ఈ వీడియోస్ అన్ని. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ సర్లే వీళ్ళు పెడుతున్నారు కదా నేనే పెడదాంలే అని పెట్టాను అంతే. ఓకే. బట్ నా అంటే మీకు బాగా నచ్చిన కామెంట్, ద క్రేజియస్ట్ కామెంట్ అంటే ఐ పిన్ దట్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్. స్నేహ గారిది ఒక మీమ్ ఉంటుంది, వాట్ టు డూ క్రైస్ ఓన్లీ కమింగ్ అని. అట్లా ఒక అబ్బాయి పెట్టాడు, వాట్ టు డూ ఇరిటేషన్ ఇస్ ఓన్లీ కమింగ్ అని. నాకు దానికి చాలా నవ్వుకున్నాను నేను. దట్ వాస్ వెరీ క్యూట్, వెరీ ఇంటెలిజెంట్ కామెంట్. దట్ వాస్ ఐ లైక్డ్ ఇట్. నేను కూడా అది చూసినప్పుడు నవ్వుకున్నా, ఎంత స్పాంటేనియస్ గా పెట్టారు ఎవరికి. ఓకే. అండ్ మీరు ఆర్జేగా ఎంటర్ అయిన తర్వాత మీకేం ఇనిషియల్ గా స్ట్రగుల్ ఏం అనిపించలేదా అసలు? అంటే నాకు తెలిసి ఏ ప్రొఫెషన్ ఎవరు చూస్ చేసుకున్నా ఇనీషియల్ గా అక్కడ ఆ సిచ్యువేషన్ కి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే నేను ఇనీషియల్ గా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. నాకు తెలిసి అది ఎవరన్నా ఏ ప్లేస్ అన్నా చేస్తారు, ఆ ప్లేస్ ఏంటో అర్థం చేసుకోవడానికి. అండ్ ఎస్పెషల్లీ నేను కంప్లీట్ గా సాఫ్ట్వేర్ నుండి ఇటు వచ్చాను కదా, నాకు టైం పట్టింది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి. కానీ ఒకసారి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ సో బ్యూటిఫుల్. ఐ లవ్ వాట్ ఐ డూ. అవునా? ఓకే. అంటే మీకున్న పర్సనల్ గా గోల్స్ ఏమన్నా? నాకా ఆనెస్ట్లీ ఏం లేవండి. గో విత్ ద ఫ్లో అన్నట్లు ఏది అంతేనా? ఐ ఆల్వేస్ ట్రస్టెడ్ గాడ్స్ ప్లాన్. నేను అమెజాన్ వదిలేసిన తర్వాత అప్పటి నుండి కూడా ఐ ఆల్వేస్ ట్రస్టెడ్ హిస్ ప్లాన్. నాకు ఏది వాట్ ఎవర్ ఐఎమ్ డిజర్వింగ్ ఐ విల్ గెట్ దట్ అని ఒక ఫీలింగ్. కానీ అది వచ్చినప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఐ షుడ్ గివ్ మై 100% ఏది చేసిన అంతే. అంతకు మించి నాకు ఇది చేసేయాలి అనేం లేదు అన్ఫార్చునేట్లీ. నాకు అదే అర్థం కాదు ఎందుకో. బికాస్ మై మదర్ అండ్ మై ఫాదర్ ఆర్ సూపర్ ఇంటెలిజెంట్, టాలెంటెడ్. వాళ్ళకి ఏం కావాలో ఒక ఐడియా ఉండే వాళ్ళకి. నాకు మా అక్కకి అసలు ఎప్పుడు అలా లేవు. మై సిస్టర్ ఇస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. She works in a Accenture company. She is also sorted. కానీ నాకు దానికి కూడా ఎప్పుడు లేకుండే ఇట్లా ఇది మనం చేయాలి, ఇది సాధించాలి అని. We are very content with whatever we have. ఓకే.